మీరు చేసిన సర్జరీకి 90%, 99% ఎస్ వాళ్ళు అనుకున్న నోస్ని మీరు అందించగలరా? నోస్కి వచ్చేసరికి అంత పర్సంటేజ్ మనం రీచ్ అవ్వలేము ఒక నోస్లో. ఎందుకంటే నోస్ బిహేవియర్ మనం సర్జరీ అనుకున్న స్టెప్స్ చేసినా కూడా హీలింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కార్టిలేజ్ కొంత మనం ఎగ్జాక్ట్గా మనం బిహేవ్ చేసినట్టు చేయలేకపోవచ్చు. సేమ్ అదే 70 to 80% కనుక మ్యాచ్ చేయగలిగితే మన పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్, ఇట్స్ అ వెరీ గుడ్ రిజల్ట్. నోస్ ఈజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీ అండి రైనోప్లాస్టీ అనేది. ఎందుకంటే వాళ్ళు అందుకనే కన్సల్టేషన్ అప్పుడే వాళ్ళ మైండ్లో ఏముందో మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అన్లెస్ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ మైండ్, ఐ కెన్ టెల్ హౌ మచ్ ఐ కెన్ రీచ్ దేర్. మీ మైండ్లో ఒక ఫిగర్ ఉంది, ఒక మైండ్లో ఒక ఎక్స్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ తెలియపోతే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు రీచ్. నేను మాట్లాడిన ఆ 30 minutes మీ మైండ్లో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి, దానికి రియలిస్టిక్గా సర్జికల్గా ఎంత పాసిబుల్ రీచ్ అవ్వతాం. ఐ విల్ ఆల్వేస్ గివ్ అ పర్సంటేజ్. ఐ మైట్ మీట్ యూ 60 to 70% ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ మీ పర్టికులర్ కండిషన్కి. బాగా బల్బస్ థిక్ స్కిన్ ఉంది, వాళ్ళ రిజల్ట్స్ కొంచెం తక్కువ ఉంటాయి. వి టెల్ దెమ్ బట్ మీకు 40 to 50% రిజల్ట్ వస్తుంది. థిక్ నోసెస్ ఉంటాయి కొంతమందికి జెనెటికల్గా. సెబేషియస్ అంటే ఎక్కడైతే స్వెటింగ్ ఎక్కువ ఉంటుందో, స్వెట్ గ్లాండ్స్ థిక్ ఉండడం వల్ల స్ట్రక్చర్ థిక్ ఉండేసరికి లోపల మనం ఎంత ఫైన్గా చేసినా బయటికి షార్ప్నెస్ రాదు. థిన్ స్కిన్ ఉందనుకోండి, స్పెషల్గా కాకేషియన్స్ అంటే వెస్ట్రన్ కంట్రీలో షార్ప్ నోస్ ఉంటుంది. రష్యన్స్ చూస్తే ఇట్లా గీసినట్టు ఉంటుంది బికాస్ ఆఫ్ ద థిన్ స్కిన్. మనం లోపల స్ట్రక్చర్ అంతే షార్ప్ తయారు చేసినా కూడా బయట స్కిన్ థిక్ ఉండేసరికి కనపడదు. సో అందుకనే ఆ స్కిన్ థిక్ టెక్స్చర్ని బట్టి వాళ్ళ ప్రిపరేషన్ బట్టి విల్ గివ్ దెమ్ సర్టెన్ బేసిక్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. దానికి మ్యాచ్ అయితే చాలు.